కోవూరు నియోజకవర్గ నేతాజీ నగర్ నందు శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ గాలి రఘురామనాయుడు శ్రీమతి లీలావతి ఉభయకర్తల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాలి రఘురామనాయుడు కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితులు ఏపీ స్టేడియం సభ్యులు పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ సభ్యులు స్వాముల వారి కళ్యాణానికి భారీ ఎత్తున భక్తులు పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో ఉభయకర్తలైన గాలి రఘురామనాయుడు మరియు వారి స్నేహితులు మీడియాతో మాట్లాడారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గం చిన్నపడుగుపాడు గ్రామం నేతాజీ నగర్లో వెలిసి ఉన్న శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానం నందు ఈరోజు రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క కళ్యాణానికి సోదర సమానులు గాలి రఘురామనాయుడు గారి ఆహ్వానం మేరకు మేము రావడం, ప్రతి సంవత్సరం జనాలు విపరీతంగా ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం చూస్తుంటే స్వామివారి కరుణ కృపా కటాక్షాలు పొందేదానికి ప్రజలు ఏ విధంగా ఉండారు అనేది ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఇటువంటి కళ్యాణం చేయడం అనేది మహర్భాగ్యం. గాలి రఘురామనాయుడు గారి దంపతులు ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి దాతలుగా వివరించడం, వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సీతారాముల కళ్యాణం రోజు అటు భద్రాద్రి రాముల వారు కానీ అయోధ్య రామాయణలో కానీ కళ్యాణోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ దేశంలో ప్రతి దేవాలయంలో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ప్రతి గ్రామీణంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంటుంది. ప్రతి గ్రామంలో రాముల వారి దేవస్థానం ఉంటుంది. ఇటువంటి మహత్తరమైన రోజు ఈరోజు. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ విరివిరిగా పాల్గొంటుంటారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆయన ఒక సీతారాముల కళ్యాణం చూస్తూ ఉంటారు. ఈరోజు అటు మన ఈ కార్యక్రమాలు చేసిన గాలి రఘురామనాయుడు గారికి, లీలావతి గారికి 15 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని ఈ దంపతులే చేయడం అనేది నిజంగా వాళ్ళ అదృష్టం. స్వామివారి ప్రభుత్వాన్ని వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే అన్నదాన కార్యక్రమం చేస్తున్న గంగవరం బ్రదర్స్, జీటీ నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి అన్నదాన కార్యక్రమం కూడా బాగా చేస్తున్నారు. అలాగే మన ఈ దేవస్థానానికి చాలా వరకు నిధులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్న సమయాల్లో కూడా మన ఉభయదాతలను కొంచెం సహకరించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచాల్సిగా కోరుతున్నాము. ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాలు చాలా వరకు బాగా ఘనవిజయం చేసిన భక్తులు విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అందరి భక్తులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ సర్వసంపదాం లోకాభిరామం భూయో నమామి. నెల్లూరు జిల్లా కోవూరు మండలం చిన్నపడుగుపాడు నేతాజీ నగర్లో వేంచేసి ఉన్న కళ్యాణ రామచంద్ర స్వామివారి దేవస్థానము సుమారు 15 సంవత్సరాల క్రితము నూతన విగ్రహ ప్రతిష్ట జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరము స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఈరోజు శ్రీరామనవమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి స్వామివారికి విశేష అభిషేక అలంకార అర్చనలు జరిగి లీలా వినోదార్థం సీతారాముల శాంతి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణానికి ఉభయకర్తలుగా రఘురామనాయుడు గారు కళ్యాణ తలంబరాలు చక్కగా సమర్పించారు. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో కళ్యాణంలో పాల్గొని ఊరు మండలం పడుగుపాడు గ్రామం నేతాజీ నగర్ నందు వెలసి ఉన్నటువంటి కళ్యాణ రామచంద్ర స్వామి సీతమ్మ వారి కళ్యాణం ఈరోజు జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమం మనకి ఒక విధంగా దేవుడు మనకు కలిగించినటువంటి ఒక అనుగ్రహము. ఆ రోజు ఇక్కడ ఉండేటువంటి వనరులను బట్టి ఈ గుడికి ఎవరు కూడా సహకారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అప్పటి నుంచి మనము కొంతమంది దాతల సహకారంతో కొన్ని కార్యక్రమాలు కలుపుకుంటూ మనం ప్రతి ఒక్కరం కూడా